ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారఫలాలని వారం వారం ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్ని అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిషాస్త్ర రీత్యా 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28 వరకు ఈ వారమంతా కూడాను శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీరు ఎక్కువ ఆలోచిస్తే డిలేగా జరుగుతుంది, సరిగ్గా అమలు చేస్తే డైరెక్ట్ రిజల్టే. బుధుడు స్ట్రాంగ్గా ఉన్నాడు, అనలిసిస్ ప్లానింగ్ పవర్లో ఉన్నాడు. గురు భగవానుడు కుటుంబం మెంటల్ స్ట్రెస్ మీద కూర్చున్నాడు. శని భగవానుడు కాంపిటీషన్ ఎక్కువ కూర్చోయిస్తున్నాడు. కుజుడు కొంచెం కోపాన్ని, పేషెన్స్ లేనితనాన్ని ఇస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం. ఏదైనా కొత్త ఆపర్చునిటీ ఈ-కామర్స్ ద్వారా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా లాభంగా ఉంటుంది, మంచి అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ వ్యాపారం యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి ఒక మంచి అవకాశం రాబోతున్నాయి. గెట్ రెడీ, మీ పనితనం గుర్తింపు పొందుతుంది. తర్వాత కళాకారులకి మంచి వారం. సినిమా యాక్టర్స్ కానీ, టీవీ యాక్టర్స్ కానీ, వీళ్ళకందరికీ చాలా మంచి అవకాశం. లేదా సినిమా రంగంలో ఉన్న ఏ రంగం వారికైనా ఈ యొక్క కళాకారులకి మంచి అవకాశం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా ఇన్కమ్ నార్మల్గా ఉంది, ఓ పెద్ద గొప్ప ఏం లేదు. ఎక్స్పెండిచర్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. దేనికి? ఇంటి కోసం, హెల్త్ కోసం, రెండింటికి ఉంది, కాబట్టి జాగ్రత్త. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగా ఉంటుంది? స్ట్రిక్ట్గా మాట్లాడి రిలేషన్ పోగొట్టుకోకండి, సాఫ్ట్గా టోన్ మెయింటైన్ చేయండి చాలు. కోర్టు వ్యవహారాలంతా కూడా కాస్త స్లోగా ఉంది, అడ్వాంటేజ్గానే ఉంటుందని చెప్పచ్చు. ఇంకా షేర్ మార్కెట్ సేఫ్ ప్లే చేయండి. ఓవర్ అనలైజేషన్లా ఎంట్రీ మిస్ అవుతారు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. రివిజన్ చేసిన వారికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డిసిప్లిన్ ఉండాలి. ఆరోగ్యం, ఇంకా డైజెషన్, అసిడిటీ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. స్ట్రెస్ వల్ల స్టమక్ ఇష్యూస్, కొంచెం నర్వస్ ఇష్యూస్ వస్తే ఉన్నాయి. టైమ్లీ ఫుడ్ అవసరం, జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా ఎఫర్ట్ పెడితే మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పచ్చు అదృష్టపరంగా. పరిహారాలు తీసుకుంటే మీకు ఈ వారం అంతా కూడా గణపతికి ప్రార్థన చేయాలి. పచ్చకర్పూరం ఉంటుంది చూసారా, ఈ పచ్చకర్పూరాన్ని నీళ్ళల్లో వేసి మీ ఇంట్లో పెట్టండి. ఇది ఒక మంచి పరిహారం. ఏదైనా ఒక గ్లాస్లోనూ చెంబులోనూ వేసి పెట్టండి, మంచిది. ఓం బుధాయ నమః ప్రార్థన చేయండి. చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. చండీ సప్తసతీ పారాయణం చేయండి, ఇంకా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వారం మీకు విజయం అడ్డుకుంటుందనే సమస్య కాదు, మీ ఓవర్ థింకింగ్ వల్లే కొన్ని మిస్ అవుతుంటారు. జాగ్రత్త పడండి, అన్ని మేలు జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయవస్తు.